శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా న్యాయవాదులు బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో ఎప్పటి వరకు కర్నూలుకు హైకోర్టు లేదు, హైకోర్టు బెంచ్ లేదని న్యాయవాదులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కర్నూలుకు హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు. తక్షణమే కర్నూలుకు హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసి ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని న్యాయవాదులు కోరారు. రేపు అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో జరగనున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా కూడాను మరి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితేనేమి, మరి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మరి కర్నూలుకు హామీ ఇచ్చినారు. కర్నూలులో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇంతవరకు బెంచ్ ఏర్పాటు చేయలేదు. మరి దాని ఊసు కూడా ఎత్తట్లేదు. రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో చంద్రబాబు నాయుడు అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ అని చెప్పేసి అనేక హామీలు ఇచ్చినారు. మరి కర్నూలు జిల్లా న్యాయవాదులుగా 1993 నుంచి హైకోర్టు కోసము ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నాం. పోరాటం చేస్తున్నప్పటికీ కూడాను మరి ఇంతవరకు మరి కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయలేదు. మరి అధికారంలోకి పోయినటువంటి ప్రభుత్వము మరి రాయలసీమ జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలుకి అని చెప్పేసి ప్రకటించింది. మరి అది కూడా మరి కర్నూలులో మరి హైకోర్టును ఏర్పాటు చేయడంలో విఫలమైంది గతించినటువంటి ప్రభుత్వం. మరి ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము మరి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము మరి బాధాకరమైన విషయం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ దాంట్లో భాగంగా మరి చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్ గారు అయితేనేమి తక్షణమే కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో కర్నూలు జిల్లా న్యాయవాదులుగా మరి మేము ఇంకా ఉద్యమిస్తామని చెప్పేసి అదేవిధంగా 2 రోజులు నిన్న ధర్నా చేసినాం. మరి ఈ రోజు కూడా మరి అంబేద్కర్ కూడలి దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది రాయలసీమ న్యాయవాదులుగా. మరి త్వరలోనే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మరి రాజకీయ పార్టీలను కలుపుకొని సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, బీఎస్పీ పార్టీ, బీజేపీ పార్టీ, అదేవిధంగా ఐఏఏలు, మరి ఐఎల్ఏ, అదేవిధంగా ఐలు, మరి ఇవన్నీ కూడా న్యాయవాదులతో, కార్మిక సంఘాలతో, రాజకీయ పార్టీలతో, కుల సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము. కాబట్టి త్వరలోనే ఇక్కడ కూటమి ప్రభుత్వము కర్నూలులో బెంచ్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే ఈయన జరగబోయేటువంటి మరి ప్రజా ఉద్యమాలకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు చంద్రుడు, ఐఎల్ఏ స్టేట్ సెక్రటరీ, ఎక్స్ జనరల్ సెక్రటరీ, కర్నూలు డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్. చంద్రబాబు నాయుడు సార్ గారు కూట ప్రభుత్వాధినేత, ఆయన ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 2019లో కూడా బెంచ్ ఇస్తా అన్నాడు, ఏమి ఇవ్వలేదు. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు, 3 రాజధానులు అయినాడు, న్యాయ రాజధాని కర్నూలుకి ఇస్తా అన్నాడు. ఆ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. రాయలసీమ కర్నూలులో హైకోర్టు పెట్టలేదు. మరి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో 2024లో అధికారంలోకి వచ్చింది. తర్వాత టీడీపీ ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రాయలసీమ కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతా ఉంది. తాను ఇచ్చినటువంటి హామీని ఇంతవరకు నెరవేర్చలేదు. కాబట్టి మేము ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే మహారాష్ట్రలో 4 బెంచీలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4వ బెంచీ మొన్న సెప్టెంబర్ 18వ తేదీ నుండి ఆగస్టు 18వ తేదీ నుండి కొత్త బెంచీ కొల్లాపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేశంలో కూడా ఒక తాన రాజధాని ఉంటే ఒక తాన ప్రధాన హైకోర్టు ఉంది. బెంచీలు కూడా 8 రాష్ట్రాలలో పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, 2024లో నువ్వు ఇచ్చినటువంటి హామీని తక్షణమే నెరవేర్చాలా అని నేను ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి తాను ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో తప్పనిసరిగా తక్షణమే
రాయలసీమ కర్నూలులో హైకోర్టు బెంచ్ హైకోర్టు ఏదో ఒకటి పెట్టాల్సినటువంటి బాధ్యత రాయలసీమ పాలక వర్గాలపైన ఉందని నేను భావిస్తూ, నా పేరు వి కృష్ణమూర్తి, కర్నూలు జిల్లా బార్ అడ్వకేట్ కృష్ణమూర్తి, సీనియర్ అడ్వకేట్.